పెనుకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ఆలయానికి 2600 ఏళ్ల చరిత్ర ఉందని, అమ్మవారిని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు శుక్రవారం దర్శించుకున్నారు. ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన కలియుగ పార్వతీదేవిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. అహింస, ఆత్మత్యాగం, శాంతి, ధర్మనీతికి ప్రతిరూపం అమ్మవారు. దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అమ్మవారిని కొలుస్తారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వైశ్యులు నీతి నిజాయితీలతో వ్యాపారం చేస్తారని, సంపాదించిన డబ్బులో కొంత ప్రజాసేవకు వినియోగిస్తారని అన్నారు. ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితమైన వైశ్యులు ఇప్పుడు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని, 161 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తమ ధ్యేయమన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ఆర్యవైశ్యులు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్య వయస్సులు కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, సమాజంలో కష్టపడి పని చేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్య వయస్సులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు, కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలనే ధ్యాస లేదు. కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు. ఎక్కడన్నా కిళ్ళీ కొట్టు ఉంటే ఆ కిళ్ళీ కొట్టు ఆర్య వసూలు తప్ప వేరే వాళ్ళది కాదు. అన్ని కొట్టులు వేరే ఉండేటివి. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి, మార్ట్లు చేస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, అనేక ఇది వచ్చాయి. కానీ ఎన్నో సార్లు చెప్పాను, అందుకే ఆర్య వయసుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది. ఆ ఆశీస్సులుంటాయి. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేపట్టింది టీడీపీనే అని గుర్తు చేశారు. జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై వైకాపా ఆందోళన చేయటం విడ్డూరంగా ఉందన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేపట్టింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో టీచర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని, వారి సమస్యలు వింటున్నారని అన్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకువస్తున్నామని అన్నారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని, తాము వచ్చాక 800 కోట్లు చెల్లించామని అన్నారు. జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ పెట్టిన ధాన్యం పెండింగ్ బిల్లు, ఉద్యోగుల బకాయిలు తీరుస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, టీచర్ల వివరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గందరగోళం చేసిందని, విద్యార్థుల సంఖ్య ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఆపార్ కార్డు విధానం, ప్రభుత్వ బడుల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ తెస్తున్నామని లోకేష్ తెలిపారు.
ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్డీఏ పక్షాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనిచేయాలన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలిసారిగా గెలిచిన కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పట్లేదని, గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కోటి సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడు లోపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పార్టీ అధ్యక్షుడు మినహా మిగతా ఎవరైనా పార్టీ పదవులు 3 ఏళ్లకు మించి ఉండకూడదన్న అంశంపై పొలిట్ బ్యూరో ప్రతిపాదించే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్లేలా కార్యాచరణ చేపట్టనున్నారు. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అశోక్ బాబు, షరీఫ్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఆర్య వయస్సుల చిరకాల కోరిక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్య వయస్సుల అభివృద్ధికి మరింత కృషి చేస్తోందని స్పష్టం చేశారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా విజయవాడ రూరల్ మండలం రామవరపాడు శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విచ్చేశారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన యార్లగడ్డ వెంకట్రావుకి వాసవి సేవా సమితి ప్రతినిధులు, కూటమి నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకమ్మ పేరంటారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం హిందూ సనాతన ధర్మంతో పాటు అన్ని మతాల వారి సంప్రదాయాలను గౌరవిస్తోందని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం వాసవి మాత ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. ఆర్య వయసులకు అండగా ఉండటంతో పాటు వ్యాపారాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో ఆర్య వయసుల పాత్ర శ్లాఘనీయం, అది కాదనలేని నిజం. అలాగే ఆర్య వయసులు మనోభావాల్ని గత ప్రభుత్వం దెబ్బతీస్తే ఎన్డీఏ ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం తరపున నిర్వహించడం శుభసూచకం. అలాగే సమాజంలో ఆర్య వయసుల పాత్ర ఎలా అయితే శ్లాఘనీయమో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఆర్య వయసుల మనోభావాలను ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఏదైతే రథం తగలబడిపోయిన విషయంలో కానీ గోదావరి జిల్లాలో ఇలా ఏది జరిగినా హైందవ సంస్కృతికి భిన్నంగా హిందూ దేవాలయాల మీద డిఫరెంట్గా పరిస్థితి మనం చూసాం. రాజకీయాల గురించి మాట్లాడటం గుడి దగ్గర మంచిది కాదు, కానీ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజల్ని ఆర్య వయసుల్ని సోదరులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. అనంతరం ఆర్య వయసుల సభ్యులు మాట్లాడుతూ తమ చిరకాల వాంఛను గౌరవిస్తూ వాసవిమాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం యావత్తు ఆర్యవైశ్య జాతి హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్య జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. కూటమి మా యొక్క ఆర్యవైశ్యుల కళ అయినటువంటి అమ్మవారి ఆత్మార్పణ అంటే విశ్వరూప సందర్శన మహోత్సవాన్ని ఈ రోజున అధికారికంగా ప్రకటించి సీఎం చంద్రబాబు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఇతరత్ర రాష్ట్ర పెద్దలందరూ కూడా మా యొక్క మనోభావాలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి పెనుగొండ క్షేత్రానికి వెళ్ళి అమ్మవారి దర్శనంలో పాల్గొని అక్కడ కార్యక్రమాల్లో
పాల్గొనడం మా అందరి యొక్క అదృష్టం. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు కూడా ఇవాళ ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాయి. కన్యకా పరమేశ్వరి ఆత్మాత్మ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన వెంకమ్మ పేరంటాల దేవస్థానం ఆవరణలో చేస్తున్న వాసవి మాత ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారండి. మన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వాసవి మాత ఉత్సవాన్ని, కన్యకా పరమేశ్వరి ఆత్మాత్మ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేకమైన పండుగ దినోత్సవంగా ప్రకటించడం చాలా హర్షణీయం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎన్డీఏ కూటమి ప్రత్యేక ఒక దినంగా ప్రకటించడం చాలా సంతోషప్రాయంగా ప్రకటిస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి జయంతి ఈ కార్యక్రమంలో అందరికీ వివరించి చేయడం చాలా సంతోషం. పాడు, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, మురళీనగర్, కరెన్సీ నగర్ 6 గ్రామాల కలయికతో శ్రీ వాసవి సేవా సంఘం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల నుంచి అమ్మవారి జయంతి, ఆత్మ దినోత్సవం విజయవంతంగా మన పాలకులు, పెద్దలు అందరూ ఆదరణతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు అందరూ సహకరించి మంచి ఉత్సాహంతో పాల్గొని సకల అష్టౌశ్వర్యాలు ఇచ్చే ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. వాసవి సేవా సంఘం అధ్యక్షులు మాతాల వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ కోట రామకృష్ణ, పురిమి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ చిన్ను సుబ్రహ్మణ్యం, కోశాధికారి సిహెచ్ నాగేశ్వరరావు, బచ్చు మోహన్ గుప్తా, కొలిపర్తి లక్ష్మీనారాయణ, బుద్ధ వెంకటేశ్వరరావు, కొలిపర్తి మధు, సాయి, ఆనందరావు, పలువురు కూటమి నాయకులు, కొల్ల ఆనంద్, నబిగాని కొండయ్య, గోడవల్లి నరసింహారావు, సర్నాల బాలాజీ, అద్దేపల్లి రామ్మోహన్, సర్పంచి వరి శ్రీదేవి, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వమాత శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. వేడుకలో భాగంగా మహిళలు వివిధ కలశాలతో నదీ జలాలను తీసుకువచ్చి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం జరిగే తెప్పోత్సవ కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయని వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీకే నరసింహారావు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాత బస్తీలోని ఆర్యవైశ్య లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో కలశాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు కలశాలతో జలాలు తీసుకువచ్చి వాసవి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. జై వాసవి నామస్మరణతో శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. అనంతరం మహిళలు అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వివికే నరసింహారావు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల సందర్భంగా 5 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. సాయంత్రం అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు. అనంతరం జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వారి ఆత్మార్పణ పర్వదిన సందర్భంగా అభిషేకాలు, పలు రకాల అభిషేకాలు చేస్తున్నాం. అలాగే కుంకుమ పూజలు, మోక్షగుండ సందర్శనం హోమం, పుష్పాభిషేకం, తెప్పోత్సవం కూడా ఈరోజు రాత్రికి జరుగుతుంది. అందువల్ల అమ్మవారి భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అన్నదానం కూడా జరుగుతుంది, కావున భక్తులందరూ పాల్గొని జయప్రదం చేస్తారు. వేలాదిగా జరుగుతుంది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరిగే సిపిఎం 27 మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో జరిగే సిపిఎం మహాసభలలో ప్రజల ఎజెండాను, రాష్ట్ర అభివృద్ధి, మత సామరస్యం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. వన్టౌన్లోని మోటూరు హనుమంతరావు భవన్లో సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో నెల్లూరులో జరగనున్నాయని వెల్లడించారు. ఈ సభలో కూటమి ప్రభుత్వ పాలనా తీరుతెన్నులను, ప్రజలపై భారాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన తీరును సభలో చర్చిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చావు కబురు చల్లగా చెబుతున్నారని విమర్శించారు. అధికారులకు వచ్చి 8 నెలలు గడిచాయని, కానీ పథకాలు అమలు చేయకుండా అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్పి ఉన్న డిఎస్సి పోస్టులు భర్తీ చేయకుండా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి కూడా అమలు చేయలేదని అన్నారు. ఉచిత గ్యాస్ పథకంలో నగదు బదిలీ చేయక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్తు భారాలు విపరీతంగా మోపుతున్నారని, జగన్ చేసిన ఒప్పందాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అవినీతిపై ఎందుకు విచారణ చేయటం లేదని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ భారాలు మోపారని
పెంచారని దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని అన్నారు. టిట్కో ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగే సిపిఎం మహాసభలో ప్రజల అజెండాను రాష్ట్ర అభివృద్ధి, మత సామరస్యం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. అనంతరం సభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ప్రభుత్వంలో విద్యుత్ భారాలు చాలా భారీగా వేశారు. 7 నెలల కాలంలోనే 16,000 కోట్ల రూపాయల భారాలు మోపారు. స్మార్ట్ మీటర్లని గతంలో జగన్మోహన్ రెడ్డి అదానీ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలని చంద్రబాబు నాయుడు తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, ఈయన్ని జైల్లో ఉండాల్సిన మనిషి అని చెప్పావు, అవినీతి చేశాడని చెప్పావు. మరి నీకు ఇప్పుడు అధికారం వచ్చింది, ఆయన చేసిన అవినీతి ఆధారంగా ఫెడరల్ కోర్టులో అమెరికాలో కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి దాని ఆధారంగా మీరు ఎంక్వైరీ చేయాలి, ఆ చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి, నీతి నిజాయితీ పరిపాలనగా మీరు నిరూపించుకోవాలి. కానీ మీరు ఆ దశలో చర్యలు తీసుకోవట్లా. అవినీతి ఆదాన్ని రక్షిస్తున్నారు, ఆదానితో జతకట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు రక్షిస్తున్నారు. మొత్తంగా మీరు అవినీతిని మాత్రం పెంచి పోషిస్తున్నారనేది ఈ 7 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలలో, ట్రూ అప్ ఛార్జీలు కానీ, స్మార్ట్ మీటర్ల విధానంలో కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి దారిలోనే మీరు వెళ్తున్నారనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు. దేశంలో విశ్వవిద్యాలయాలు, వ్యవస్థలు అన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా కషాయ వర్ణంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ కార్యదర్శి శివారెడ్డి విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ కొత్త ముసాయిదాను దేశ యావత్తు వ్యతిరేకించాలని శివారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో యూజీసీ ముసాయిదాను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ కార్యదర్శి శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్య పేరుతో విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని, పరిశోధనలు, ప్రక్రియలను నాశనం చేస్తోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. 2025-26 విద్యా సంవత్సరానికి యూజీసీ కొత్త ముసాయిదాను తీసుకువచ్చి ఫిబ్రవరి 5వ తేదీ కల్లా అభిప్రాయాలు చెప్పమని చెప్పినట్లు గతంలో వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం 3 పేర్లతో సెర్చ్ కమిటీని వేసేవాళ్లు అని అన్నారు. యూజీసీ నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, యూనివర్సిటీ నుంచి మరొకటి చొప్పున మొత్తం కలిపి 3 నామినీలు కలిసి సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ పరిశీలించి వైస్ ఛాన్సలర్ నియమించేవారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి యూజీసీ ముసాయిదాలో సెర్చ్ కమిటీ లేకుండా స్వయంగా గవర్నర్స్, వైస్ ఛాన్సలర్ పేరు ప్రకటించే విధంగా కొత్త ముసాయిదా రూపొందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు నియామకం కోసం గతంలో పీహెచ్డీలు చేసి 10 ఏళ్లు ఉపాధ్యాయులుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులను అధ్యాపకులుగా తీసుకునేవాళ్ళని, నేడు యూజీసీ కొత్త ముసాయిదా ప్రకారం కేవలం మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అధ్యాపకుల పోస్టులకు అర్హత కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో విద్య పూర్తిగా గాడి తప్పుతోందని పేర్కొన్నారు. యూజీసీ కొత్త ముసాయిదాను దేశం యావత్తు వ్యతిరేకించాలని శివారెడ్డి పిలుపునిచ్చారు. ఏంటంటే ఈరోజు విశ్వవిద్యాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. యూనివర్సిటీని కూడా కాషాయమరణ చేయడానికి యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశ్వవిద్యాలయంలో స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా రాష్ట్రాల యొక్క ఒక్కొక్క రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. ఈ రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి యూజీసీ ముసాయిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్ నియామకాలు కానివ్వండి, యూజీ వైస్ ఛాన్సలర్ నియామకాల మీద కూడా గతంలో ఏ పద్ధతులు ఉన్నాయో వాటిని అనుసరించాలి. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సన్నద్ధమవుతామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీలకు పోలవరం నిర్వాసితులు గుర్తుకు వస్తున్నారని, అధికారంలోకి రాగానే మర్చిపోతున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరం నిర్మాణం గురించి మాట్లాడుతున్నాయి తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేసి పనులు ప్రారంభించాలని, లేకపోతే పనులను అడ్డుకుంటామని అన్నారు. సిపిఎం 27వ మహాసభల సందర్భంగా పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం బొజ్జరాయి గూడెం నుంచి నెల్లూరు వరకు నిర్వహించిన ప్రచార జాథా విజయవంతమైన సందర్భంగా బాలోత్సవ భవన్లో సిపిఎం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రచార జాథా ప్రతినిధులు మాట్లాడుతూ కోనవరం మండలంలో బొజ్జరాయి గూడెం మొదటి కాంటూరులో మునుగుతుంది, ప్రభుత్వ లెక్కల్లో చెబుతున్నారని అన్నారు. కానీ వరద వస్తే కోనవరం మండలంలో 80 గ్రామాలకు 60 గ్రామాలు మునుగుతున్నాయని, కానీ ఒక గ్రామం మాత్రమే మునుగుతోందని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఒకసారి వరద వస్తే ఎంత నష్టం జరుగుతుందో లెక్క వేయడం లేదన్నారు. వరద వస్తేనే పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నారని, లేకపోతే పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీలకు పోలవరం నిర్వాసితులు గుర్తుకు వస్తున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేసి పనులు ప్రారంభించాలని, లేకపోతే
పనులను అడ్డుకుంటామని పేర్కొన్నారు. అట్లాగనే 22 వరదలు మనందరం కూడా చూసాం. 22 వరదలు ప్రభుత్వ లెక్కలకి అంచనా లేకుండా గ్రామాలు మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రతి ఏటా కూడా అట్లాగా 2 సార్లు 3 సార్లు వరదలు వస్తే ములుగుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పుడు ఏదో 4 కూరగాయలు, కేజీ పప్పు, అర కేజీ బంగాళదుంపలు ఇచ్చే చెయ్యలు దులుపుకుంటూ ఉంది. అంటే ఒక్కసారి వరద వస్తే ఎంత నష్టపోతున్నారో కూడా ఆ అంచనా కూడా వేయలేకపోతుంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి చదువులు 10-15 రోజులు వరదల్లో ఉంటే అక్కడ విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో ఒక పీరియడ్ నష్టపోతే ఎంతో నష్టం జరుగుతుంది. అలాంటిది 15-20 రోజులు అక్కడ చదువులకు దూరం అవుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మనుషులను కూరగాయలు పంచుతున్నారు తప్పితే అక్కడ ఉన్నటువంటి పశువులు, మేకలు, గొర్రెలు ఇవన్నిటి కోసం మాత్రమే ఆకలితో. చివరికి పొలిటికల్ రైవలరీల మోడీ మన రాష్ట్రం వచ్చినప్పుడల్లా ఏం చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎంగా మారింది అని చెప్పి ఒకసారి కాదు పలుమార్లు చేశారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు అప్పుడు రాజశేఖర రెడ్డికి 1,30,000 అంటే చంద్రబాబు 5,50,000 ఇస్తున్నాడు. ఈ మధ్య ఏలూరు జిల్లాలో కుక్కునూరు మండలంలో కొన్ని గ్రామాల్లో వేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కాంట్రాక్టర్లకి ఇతర ఖర్చుల నిమిత్తం ఇప్పుడు ధరవరలు బట్టి ఇస్తున్నారు. కానీ వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చేది మాత్రం అప్పుడు ప్రకటించిన నష్టపరిహారం తప్ప అందరికీ ఇవ్వలేదు. మరలా కొన్ని గ్రామాల్లో కొంతమందికే వచ్చింది నష్టపరిహారం ఇచ్చేది. ఇందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద 5 యాత్రలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి. అది విశాఖ ఉక్కు పరిరక్షణ యాత్ర విశాఖపట్నం బయలుదేరిన విజయవాడ వచ్చింది. అది ఒక యాత్ర. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేయటం ద్వారా ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయొచ్చు. నిర్వాసితుల సమస్యల మీద వారికి మద్దతుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఒక యాత్ర ఉంది. నిన్ననే రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం అప్పుల రాజధాని కాదు, ప్రజా రాజధాని కావాలి, రేపు కేంద్ర బడ్జెట్లో గ్రాంట్లు కేటాయించాలని ఒక యాత్ర తాడేపల్లి నుంచి ప్రారంభమైంది. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తన రాజకీయ ఉనికి కోసం, పబ్లిసిటీ కోసం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు జీవి నరసింహారావు అన్నారు. పేద ప్రజలు సంతోషంగా ఉన్న ఉచిత ఇసుక విధానంపై దోనిపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు జీవి నరసింహారావు గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన ఆరోపణలను ఖండించారు. గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చి పేదవారికి ఇసుక అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. దోనేపూడి శంకర్ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణలు దమ్ము, ధైర్యం ఉంటే నిరూపించాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఎంపీ కేశినేని శివనాథ్పై ఆరోపణలు చేయటం అంటే దోనేపూడి శంకర్ రాజకీయ జీవితానికి ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందని అన్నారు. దోనేపూడి శంకర్ రాజకీయ జీవితం అంతా ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ ఆరోపణలు చేయటం అలవాటుగా మారిందన్నారు. శంకర్ నిజమైన రాజకీయ నాయకుడైతే దమ్ము, ధైర్యం ఉంటే రీచులకు రావాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా సరఫరా అయ్యే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతోటి ఇసుక ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. పేదవారు సంతోషంగా ఉచిత ఇసుకతో సొంత ఇళ్లు కట్టుకుంటుంటే చూసి ఓరలేకపోతూ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నీ యొక్క రాజకీయాన్ని ఉనికి కోసం నువ్వు ఈరోజు ఉచిత ఇసుక విధానం మీద మాట్లాడేవనంటే నువ్వు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నావో విజయవాడ పట్టణంలో ఇన్నేళ్ళు సాగొచ్చు, ఇక నుంచి సాగదో గుర్తుపెట్టుకోవాలని కూడా మరి శంకర్కి చెప్తున్నాం. ఎందుకంటే ఒక మాట ఆకాశం మీద ఉమ్మూస్తే, పైకి తలెత్తి ఉమ్మూస్తే అది మన ముఖం మీద పడిద్దని శంకర్ గుర్తించాలి నువ్వు. ఎందుకంటే ఎంపీ గారిని అనే ముందు ఆయన సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మరి మనం చూస్తున్నాం. భారతదేశం అంతా వికసిత్ భారత్ అని వెళ్తుంటే మరి ఆయన ఎన్టీఆర్ జిల్లాని, ఆయన ఎంపీగా ఉన్న ఈ జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ
ముందుకు తీసుకెళ్తుంటే చూసి ఓర్చుకోలేని కొన్ని రాజకీయ శక్తులు, మరి నువ్వు వారికి కొమ్ము కాస్తూ వారిని భుజాన మోసుకుంటూ వెళ్తూ మా ఎంపీ గారి మీద నిందలేయటం అంటే అది నీ రాజకీయ భవిష్యత్తుకే చర్మగీతం పాడే రోజు. గతంలో విద్యార్థుల తరపున పూర్తిగా ఫీజులు కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం నేరుగా అందజేసేదని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ విద్యార్థుల జీవితాలను జగనన్న విద్యా దీవెన పేరుతో అంధకారంగా మార్చాడని ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మండిపడ్డారు. ప్రచార ఆర్భటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేశాడన్నారు. 2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి, అది కూడా విడతల వారీగా ఇచ్చి దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను విద్యకు దూరం చేసిన దుర్మార్గుడని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ గురునానక్ నగర్లోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ నాయకులు తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఫీజు పోరు పోస్టర్ రిలీజ్ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ నాయకులందరూ ఫీజు పోరులో జగన్ 5 ఏళ్లలో పెట్టిన బకాయిల కుప్ప గురించి వివరించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకు నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అంటూ తన రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేద విద్యార్థులకు చదువు, ఉద్యోగాలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను భిక్షగాలతో పోలుస్తూ మాట్లాడిన వైసీపీ నాయకులు ముందుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలను, విద్యార్థులను గౌరవించడం తెలియని వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదని అన్నారు. ఇవ్వని ఫీజులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ 2,832 కోట్లు ఇచ్చినట్లు పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకొని బాకా కొట్టుకుంది ఎవరు అంటూ ప్రశ్నించారు. వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు బకాయిలు కుప్పపెట్టి ఆ సొమ్మంతా దోచుకున్న నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి ఫీజు పోరు అంటూ మరో కొత్త డ్రామాకి తెరతీశారని పేర్కొన్నారు. నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యా దీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. దాదాపు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతా ఉన్నాం. కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు. గత 35 ఏళ్లుగా వివిధ పదవులలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి రాంపిళ్ల మహేశ్వరరావు చేసిన సేవలు అభినందనీయమని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావు తెలిపారు. రాంపిళ్ల మహేశ్వరరావు భగవంతుని ఆశీస్సులతో తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 35 ఏళ్లుగా వివిధ పదవుల్లో సేవ చేసిన రాంపిళ్ల మహేశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం కొత్త ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావు పాల్గొని రాంపిళ్ల మహేశ్వరరావు దంపతులను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా వివిధ పదవుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి రాంపిళ్ల మహేశ్వరరావు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో అంకిత భావంతో సేవలందించి అందరి మన్ననలు పొందారని చెప్పారు. రాంపిళ్ల మహేశ్వరరావు భగవంతుని ఆశీస్సులతో తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఆర్ మహేశ్వరరావు అనే మా ఎంప్లాయీ యూనివర్సిటీ వైపున అపాయింట్ అయినా కానీ 89 నుండి మా దగ్గరే పనిచేస్తున్నారు. నాకు కూడా 27 సంవత్సరాల నుండి ఇతని గురించి తెలుసు. చాలా కాలం ఇతను అసిస్టెంట్ సార్జెంట్ అంటే డ్యూటీల అడ్జస్ట్మెంట్లు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు డ్యూటీల అడ్జస్ట్మెంట్లు అవి చేసేవాడు. చాలా బాగా పనిచేశాడు. ఈరోజు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ లైఫ్ తర్వాత లైఫ్ బాగుండాలని, ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ రిటైర్మెంట్ గురించి అభినందిస్తున్నాను. ఆర్ మహేశ్వరరావు 1989 నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో పలు సేవల్లో చేస్తూ సార్జెంట్గా, ఎంఎన్ఓగా పలు కీలకమైన శాఖల్లో పనిచేసి 35 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి చిన్న సన్మానం ఏర్పాటు చేశాం. ఆ సన్మాన కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, ఏఓ గారు, ఏడీ గారు అందరూ ఇచ్చేసి ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. ఆయన భావి జీవితం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఫైనాన్స్ ఆఫీసర్ గారు, ఎన్టీఆర్ యూనివర్సిటీ
ఫైనాన్స్ ఆఫీసర్ పోతురాజు గారు, అలాగే సూపరింటెండెంట్ రవిప్రసాద్ గారు, మేడం గారు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు ఈయన సన్మానించడానికి. వీళ్ళందరూ వచ్చినందుకు సంతోషపడుతున్నాం. దాదాపు సర్వీస్ అంతా కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరి పనిచేశారు. ఆయన డ్యూటీ సార్జెంట్గా ఎంఎన్ఓలకి ఎఫ్ఎన్ఓలకి డ్యూటీస్ అడ్జస్ట్మెంట్ చేసి అన్ని వార్డులు సరిపోయి చూసుకునేవారు. మేము సార్జెంట్ అయినా సరే మాతో పాటు ఆయన మా పక్కనే ఉండేవారండి. బాగా మాకు సహకారంగా ఉండేవారు. మంచి గొప్ప సర్వీస్, మంచి వ్యక్తిత్వం, మంచి మనసు, సర్వీస్ మైండ్, డబ్బు మైండ్ కాదండి అయింది. నిజంగా చెప్పాలంటే సర్వీస్ మైండ్, బాగా పనిచేసేవాడు. మరి అతని యొక్క సర్వీస్ అంతా కూడా మరి అందరికీ తెలుసు. జనరల్ హాస్పిటల్ అంతా కూడా పేపర్ నుంచి ఎంఎన్ఓలు అందరికీ, డాక్టర్స్ వరకు అందరికీ తెలుసు. మంచి వర్కర్ అని, మంచి ఆఫీసర్ అని. మరి ఈ రోజు రిటైర్ అవడం చాలా సంతోషం. గత 89వ సంవత్సరంలో 10వ నెల 16వ తారీఖు జాయిన్ అయ్యా. అప్పటి నుంచి సార్జెంట్ గారు సపోర్ట్ తోటి, సారమ్మ సపోర్ట్ తోటి, సూపర్ సపోర్ట్ తోటి, మా అన్న మెకానిక్ వాసన సహకారంతో 30 సంవత్సరాలు అలా నెక్కువచ్చా. మంచిగా అందరితో మంచిగా ఉండి చాలా ఆనందంగా ఉంది. నిన్న ఓల్డ్ హాస్పిటల్ సన్మానం చేసుకున్నాం, ఇవాళ కొత్త హాస్పిటల్ సన్మానం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 30 సంవత్సరాలుగా మహేష్ గారు సర్వీస్ ఇచ్చి తను ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న మహేష్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఎంతోమంది పేషెంట్స్కి కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్కి కానీ అనుకూలంగా ఉంటూ తన సర్వీస్ను ఇస్తూ ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్నందుకు మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా తోటి సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆయనను శాల్వాలతో సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ సరైన మార్గదర్శకం చేసి మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు, వసతి, స్కాలర్షిప్లు పొందేలా తోడ్పాటును అందిస్తుందని సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కేచిత్ గోయల్ తెలిపారు. తమ సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థులను విదేశీ విద్యకు వివిధ దేశాలకు పంపించడం జరిగిందని వెల్లడించారు. విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొంది అక్కడ విద్యను అభ్యసించేందుకు అవసరమైన అన్ని సేవలను అందజేస్తామని తెలిపారు. మహాత్మా గాంధీ రోడ్డులోని డివి మేనర్ హోటల్లో ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో మెగా స్టడీ అబ్రాయిడ్ ఫెయిర్ను ఏర్పాటు చేశారు. 30 విశ్వవిద్యాలయాలు ఈ ఫెయిర్లో పాల్గొన్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫెయిర్లో పాల్గొని విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు, అక్కడ అందిస్తున్న కోర్సులు, ఫీజులు, స్కాలర్షిప్ల వివరాలు, వీసా, వసతి సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కేచిత్ గోయల్ మాట్లాడుతూ ఫెయిర్లో స్టూడెంట్స్ కి విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు, స్కాలర్షిప్స్, కెరీర్ అవకాశాలు, స్టెమ్ ప్రోగ్రామ్స్ తెలపడం జరిగిందన్నారు. 30 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఫెయిర్లో పాల్గొన్నాయని అన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారి కళలను సాకారం చేస్తున్నామని చెప్పారు. వన్ స్పాట్ సొల్యూషన్ గా యూనివర్సిటీ సెలక్షన్ నుంచి వారి వీసా ప్రాసెస్ వరకు అన్ని చేస్తామన్నారు. IELS కోచింగ్ కూడా ఇస్తామని, విద్యా రుణాలు కూడా ఇప్పిస్తామని, వీసా వచ్చి అక్కడికి వెళ్లే వరకు వారికి సపోర్ట్ చేస్తామని తెలిపారు. Ascent Overseas Education helps students end to end, right from test preparation, IELTS, GRE, GMAT, PTE, Duolingo. In case you have anything, if you are looking for loans, you are looking for counseling, applications or visa, Ascent Overseas Education is there to help you. In case you are not able to attend our fair today, our counselors will help you with the applications also. Our counselors are starting applications drive next week at their office. Opposite DV Manor in Vijayawada. In case you could not attend our fair today, please do visit our office and start working on our applications. The sooner you start working on our applications, the better chances for getting an admit into a good university and eventually fulfilling your dream of studying abroad. సంస్థ విజయవాడ సెంటర్ మేనేజర్ వై ప్రశాంత్ మాట్లాడుతూ ఈ ఫెయిర్లో 300 నుంచి 400 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారని తెలిపారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు అప్లికేషన్ వీక్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆఫీస్కు వచ్చి అప్లికేషన్స్ పూర్తి చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మేనర్లో మనం మెగా స్టడీ అబ్రాడ్ ఫెయిర్ కండక్ట్ చేసాం. క్లోజ్ టు ఒక 30 యూనివర్సిటీస్ వరకు వచ్చాయి. అండ్ టిల్ డేట్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెయిర్ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ విజయవాడ. సో క్లోజ్ టు ఒక 300 to 400 స్టూడెంట్స్ అలాంగ్ విత్ వాళ్ళ పేరెంట్స్తో పాటు, వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చి యూనివర్సిటీస్ని మీట్ అయ్యి వాళ్ళ క్వరీస్ ఇన్ అప్లికేషన్స్, స్కాలర్షిప్స్, అదే కాకుండా లైక్ వాళ్ళకి అకామిడేషన్ సపోర్ట్ కానీ, లోన్ సపోర్ట్ కానీ, అండ్ IELTS, TOEFL వీటి గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నారు. అండ్ సేమ్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మేము అప్లికేషన్ వీక్ కూడా కండక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ Feb 1st to Feb 14th we are conducting. You can come to our office
మన ఆఫీస్లో నెక్స్ట్ 2 weeks అప్లికేషన్ ఫెయిర్ జరుగుతుంది కాబట్టి సో విజిట్ చేసి మీ అప్లికేషన్స్ కంప్లీట్ చేసి ఐ హోప్ లైక్ మీ డ్రీమ్ యూనివర్సిటీస్కి చేరుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.